హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బాలామృతంతో కేక్ అయితే తయారు చేయబోతున్నాను. అంగన్వాడీ నుంచి వచ్చిన బాలామృతం వేస్ట్ చేయకోకుండా దోశ అన్న కేక్ అన్న బాలామృతం పౌడరుని అయితే 2 గ్లాసెస్ అయితే తీసుకున్నాను. మరి అట్లనే షుగర్ మీకు నచ్చినట్టు మీకు ఎంత కావాల్సి ఉంటే అంత పోసుకోవచ్చు. నేనైతే చాలా తక్కువ అయితే వేసుకున్నాను షుగరు. బాలామృతం పౌడర్ని అయితే తీసుకున్నాను, అందులో షుగర్ కూడా తీసుకున్నాను. ఇదంతా కలిపి మిక్స్ అయితే పడతాం. మరి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఎన్నో ప్యాకెట్ వేసుకోవాలి. అందులో ఏంటిది సోడా, బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. మీకు నచ్చినది. ఇంకా విత్ కేకు ఎలా తయారు చేసుకుంటారో అలా అయితే నేనైతే నార్మల్గా వేస్తున్నా. మరి మా పిల్లల కోసమే. వాళ్ళు మొన్నటి నుంచి చెయ్యి అన్నా కానీ అసలే వాళ్ళకు చెయ్యని వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తే మరి కేక్ అయితే రెడీ చేసుకుంటున్నాను. మరి అందులో పాలైతే పోసుకొని ఇలా అయితే మంచిగా కలుపుకున్నాను. ఓకే, పౌడర్లో అయితే పాలు, ఇన్నో ప్యాకెట్, బేకింగ్ సోడా అన్నీ కలుపుకున్నా. ఒక ప్యాన్ అయితే తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే మొత్తం స్క్రబ్ అయితే వేసుకున్నాం. మరి స్క్రబ్ చేసుకొని ప్యాన్లో అయితే నూనె మొత్తం స్క్రబ్ చేసుకున్నాను. ఇందులో కేక్ కలుపుకున్న కేక్ అయితే పోసుకుంటాం. మరి కేక్ అయితే పోసుకున్నాం కదా, స్టవ్ అయితే ఆన్ చేసేసి ఒక గంజు అయినా లేదంటే విత్ కుక్కర్ అయినా ఏదైనా ఒకటి మనం స్టవ్ మీద పెట్టేసుకొని అలా ఒక ఎత్తు ఉండడానికి బుడిగిన్నె అయితే పెట్టుకున్నాను. మరి అట్లనే కేక్ కూడా దాని మీద పెట్టేసా. కేక్ అయితే దాని మీద పెట్టేసాక కొన్ని వాటర్ అయితే అలా పోసేసుకుందాం. మరి పోసేసుకున్న తర్వాత స్టవ్ అయితే లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకుందాం. దాని మీద ఒక ఆవిరిపోకోకుండా మూత అయినా లేదంటే ప్లేట్ అయినా ఏదైనా పెట్టేసుకొని లో ఫ్లేమ్లో అయితే స్టవ్ అయితే పెట్టుకుందాం. ఒకసారి అయితే కేక్ అయ్యిందా లేదా అని ఒకసారి అయితే చూసేసుకుందాం. కేక్ అయితే తయారైతే అయ్యింది. ఓకేనా, స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని దింపుకుందాం. కేక్ అయితే తయారైతే అయ్యింది. దాని మీద చాక్లెట్ ఫ్లేవర్ వేసేసా. అందులో చిన్నవి అవి బుల్స్ లెక్క ఉంటాయి కదా, అవి కూడా చల్లేసా. ఎందుకంటే దాని మీద కొంచెం అందంగా కనబడడానికి మా ప్లాన్లకు సర్ప్రైజ్ కోసం ఇవన్నీ చేసా. మరి మా ప్లాన్ల దగ్గరికి అయితే వెళ్తున్నా. రాదమ్మా, చూడండి నీకైతే రాగు మనిషికో అక్క కడిగేసి ఇస్తా నేను. ఓకేనా సరిగా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా పిన్ని కట్టింగ్ చేస్తుంది. వావ్, నాకైతే మస్తు నచ్చింది. మరి మీరు కూడా ట్రై చేయరు ఒకసారి మీ ఇంట్లో. ట్రై చేస్తే నాకు పెద్ద పీస్ కావాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా పిన్ని మాకు తెలవకుండా మీ స్కూల్కి వచ్చినాక చేయమన్నది. మీరు రిక్వెస్ట్ చేసినా కూడా చేయమన్నది. మాకు సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చింది. మేమైతే మస్తు హ్యాపీగా ఉన్నా. ఇప్పుడైతే నాకైతే కేక్ నేర్చుకున్నామో కానీ మొత్తం వీడు కూడా ఏంటంట మా తమ్ముడు చూడు ఎట్లా ఆడుకుంటుండో. మీకు కూడా మీరు ఒకసారి ట్రై చేసుకొని మాకు కామెంట్స్ చెప్పుది. మా వీడియో అయినా నచ్చినట్లయితే టేస్ట్ అయితే మస్తుంది ఫ్రెండ్స్. నాకైతే బాగా నచ్చింది.